హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావేష్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. సో రెస్టారెంట్స్లో కాజు పనీర్ అంటే వెరీ కాస్ట్లీ ఉంటుంది కదా. పనీర్తో పాటు కాజు వేసి చేసిన కర్రీ అంటే లేదు, కాజు మసాలా అయినా సరే కాజుకు సంబంధించిన రెసిపీస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ చాలా ఖర్చు తక్కువతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈరోజు రెసిపీ అదే అనమాట, కాజు పనీర్ విత్ లచ్చా పరాటా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. వెరీ ఈజీ రెసిపీ. సో దీనికి వచ్చేసి ఏం చేస్తారంటే, ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసేసుకొని, మీకు ఎన్ని కాజు కావాలంటే అన్ని కాజు తీసేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, అంటే మామూలుగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వాటిని నిదానంగా ఫ్రై చేసుకోండి. మంట ఎక్కువ పెట్టద్దు కాజు ఫ్రై చేసేటప్పుడు, పైన మాడిపోతాయి, లోపల క్రంచీనెస్ అనేది ఉండదన్నమాట. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి చెక్క, లవంగం ఇలా ఇచ్చి, దాంతోపాటు ఒక స్టార్ అనీస్, బే లీఫ్, కొంచెం జీరా వేసేసి అవి చిట్లిన తర్వాత ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, దాంతోపాటు ఒక్క పచ్చిమిర్చి వేసేసి స్లిట్ చేసి వేసేసి దాన్ని మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. సో ఈలోపు మీరు మిక్సీ జార్ తీసేసుకొని ఒక 7 నుంచి 8 తెల్లగడ్డలు, ఒక ½ ఇంచ్ అల్లం, దాంతోపాటు ఒక 3 టొమాటోస్, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా, సో అవి ఒక 4 నుంచి 5 ఇందులోకి వేసేసి, దాంతోపాటు ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసేసి దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఈలోపు మీకు ఏమవుతుందంటే, ఇక్కడ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవుతాయి అన్నమాట. దాన్ని ఒక్కసారి కలిపేసి దాంతోపాటు కొంచెం పసుపు యాడ్ చేసేసి, మంచిగా పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఈ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మేము ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోండి. ఉప్పు కారం వేసుకునేటప్పుడు టేస్ట్ చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 minutes వదిలేసినారంటే కనుక మీకు కూర అంతా దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. సో మనం అన్ని పచ్చి వేసి గ్రైండ్ చేసినాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయి అది మంచిగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. సో ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఏం చేస్తారంటే, ఒక బటర్ క్యూబ్ ఇందులోకి యాడ్ చేసేసేయండి. చిన్నది దొరుకుతాయి కదా, సో అందులో ఇలాంటిది ఒకటి యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మీకు ఎంత థిక్నెస్ కావాలి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, దాన్ని బట్టి మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీనిలోకి ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పనీర్, దాంతోపాటు ఫ్రై చేసి పెట్టుకున్న కాజు. చాలామంది ఏం చేస్తారంటే కాజు పనీర్ అంటే పనీర్ కూడా ఫ్రై చేస్తారు, బట్ నాకు నచ్చదు. నేను అలాగే డైరెక్ట్గా వేస్తాను అనమాట పనీర్. సో ఇందులోకి పనీర్, కాజు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే, కొద్దిగా గరం మసాలా, దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మన ఇంట్లో మీగడైనా సరే యాడ్ చేసేసేయండి, లేదు ఫ్రెష్ క్రీమ్ అయినా సరే తీసుకుని వచ్చి మంచిగా యాడ్ చేసేసి, దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట. సో అంతా యాడ్ చేసి ఒక్క అలా ఉడకనిచ్చి దింపేసుకున్నారంటే కనుక సూపర్ టేస్టీగా ఉండే కాజు పన్నీర్ రెడీ అయిపోతుంది అనమాట. నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.